ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల జంపింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోని తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన అడారి కిషోర్ కుమార్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. నా రాజకీయ జీవితం దాదాపు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు విజనరీ అని, ఎవరికైనా అవకాశాలు కల్పిస్తుందని, ఎన్టీఆర్ ఆశలను నెరవేర్చడానికే చంద్రబాబు వారసులు అన్నట్టుగా విశ్వసించి పార్టీలో చేరి ఎన్నో సేవలు చేశాను అన్నారు. కానీ తన సేవలను పార్టీలో ఎవరూ గుర్తించలేదన్నారు. తాను స్వయంగా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, అమ్మగారిని ఎన్నోసార్లు ప్రత్యక్షంగా కలిశారని, అందరూ సానుకూలంగానే స్పందించారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ నీకే అని హామీ ఇచ్చినప్పటికీ తదుపరిగా వేరే వారికి ఇవ్వటం తనని చాలా బాధ కలిగించిందన్నారు. తాను ఎవరూ చేయని ఒక సాహసం చేశానని, హైదరాబాద్ విశాఖపట్నం విమానంలో చంద్రబాబు కోసం సేవ్ డెమోక్రసీ ప్లకార్డ్తో చాలా నిరసనలు కూడా తెలియజేశానన్నారు. బాబు జైల్లో ఉండగా చాలా బాధపడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో చోట్ల నిరసనలు చేశానని, దీని ఫలితంగా తను ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నానని తెలిపారు. కానీ చివరికి తాను నమ్ముకున్న టీడీపీ పార్టీ తనను గుర్తించలేదన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలో తన వంతు కృషిగా నా సాయశక్తులా ప్రయత్నించానన్నారు. కానీ తనకు ఎలాంటి గుర్తింపు రాకపోవడంతో వైసీపీలోకి చేరుతున్నట్లు అడారి కిషోర్ కుమార్ తెలియజేశారు.